హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే క్లాస్ అయితే చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్ అండి. మనకు మెథడాలజీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు. ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా ఒక్క మార్క్ వచ్చే ఆస్కారం అయితే ఉంది. అండ్ ఈ టాపిక్లో మనకు దీని గురించి సంబంధించిన క్వశ్చన్ అంటూ ఒక పేపర్ అనేది ఉండదండి. సో ఈ బోధనా పద్ధతులు అనే టాపిక్ సింపుల్ అండ్ షార్ట్కట్లో మనందరికీ అర్థమయ్యే విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఇన్ కేస్ మీ దగ్గర ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్ అన్నా లేకుంటే ఈ బుక్ అయితే ఫాలో అవ్వండి. అందులో మనకు బోధనా పద్ధతులు అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ప్లస్ అందులో మనకు ఏ విధంగా దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, లోపాలు ఏంటి, కంప్లీట్గా మీరు ఈ వీడియోలో అయితే నేర్చుకుంటారు. సో క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ మనకు మోటివేట్ లాగా ఉంటే మరికొంతమందికి క్లాస్ అనేది రీచ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సరే, మరి క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ ఏంటండి, మనకు బోధనా పద్ధతులు మెథడ్స్ ఆఫ్ టీచింగ్. ఇది పార్ట్ 1 కిందికి. తార్కికమైన ఫలప్రదమైన ఏర్పాటును సూచించడమే పద్ధతి. మనకు బోధనా పద్ధతి తార్కికంగా, అలాగే మనకు యూస్ఫుల్ అయ్యే విధంగా ఎలా ఏర్పాటు చేస్తాము దాని యొక్క సూచించడ పద్ధతి బోధనా పద్ధతి. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉపాధ్యాయుడు ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకోండి, ఒక లెసన్ తయారు చేసుకున్నప్పుడు ఆ పాఠాన్ని గురించి ఏ సోపానాల వాళ్ళకి బోధించాలని చెప్పేది బోధనా పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైరెక్ట్గా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా చెప్పలేము కదా అండి. ఫస్ట్ టాపిక్ అనేది చూస్తాం. ఆ టాపిక్ అనేది వాళ్ళకి ఎలా టీచ్ చేస్తే అర్థమవుతుంది కదా అన్న దాని గురించి అయితే బోధనా పద్ధతి అనేసి అంటారు. అర్థమైందా? అంటే ఉపాధ్యాయుడు ముందుగా తయారు చేసుకున్న పాఠాన్ని ఏ సోపానాల వారిగా బోధించాలని చెప్పేదే బోధనా పద్ధతి. నెక్స్ట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే విద్యార్థి స్థాయికి అభిరుచికి తగినట్టుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉన్నాడు, తన యొక్క స్థాయికి మించి మనం బోధించామనుకోండి తనకు అర్థం అవుతుందా? కాదు. అండ్ తన అభిరుచికి, వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఎలా బోధిస్తే వాళ్ళకి అర్థమవుతుందంటే అభిరుచికి తగినట్టుగా ఉండాలి. అండ్ తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు బోధించేటట్టుగా అయితే ఉండాలి. ఇది మనకు ఓవరాల్గా బోధనా పద్ధతుల గురించి. మరి రేపు మనకు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే, క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది లేదా క్రింది వానిలో శిశు కేంద్రిత మనకు పద్ధతి కానిది అని అడిగినప్పుడు అందులో మనకి రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 ఉన్నాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో 3 రకాలు అయితే ఉన్నాయి. అందులో ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రాత్మక పద్ధతి. అండ్ మళ్ళీ దీనిలో సపరేట్గా ఒకటి ఇచ్చారనుకోండి, ఈ 3 కూడా కరెక్టే కదా. సో కేంద్రీకృత పద్ధతి కానిది ఏదంటే మనకు ఆపోజిట్గా ఒకటి కనిపిస్తుంది కదా. సో అట్లా మనకు ఆన్సర్ అనేది రైట్ పెట్టాల్సి అయితే ఉంటుంది. ఈ ఆధునిక పద్ధతులకు ఆద్యుడు ఎవరంటే జాన్ అమోస్ కామెనియస్. ఆధునిక బోధనా పద్ధతులకు ఆద్యుడు అంటే మెయిన్గా చెప్పుకునే పర్సన్ ఎవరైనా ఉంటే జాన్ అమోస్ కామెనియస్. సరే, మరి ఈ బోధనా పద్ధతులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 రకాలుగా. బోధనా పద్ధతులను ఎన్ని రకాలుగా వర్గీకరించారండి? 2 రకాలుగా. అందులో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, శిశు కేంద్రీకృత మనకు పద్ధతులు, ఇలా 2 రకాలుగా అయితే వర్గీకరించారు కదా. మరి ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు వచ్చేసి టీచర్ సెంటర్డ్ మెథడ్లో మళ్ళీ 3 పద్ధతులు అయితే ఉన్నాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? మెయిన్గా ఫస్ట్ మీకు ఒక బిట్ అడుగుతా చూడండి. బోధనా పద్ధతులు అంటే ఎన్ని రకాలండి? ఇక్కడ బోధనా పద్ధతులు ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటవి? ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, శిశు కేంద్రీకృత పద్ధతులు. ఓకేనా? అక్కడికి మనకు రేపు క్వశ్చన్ మనకు అడిగారనుకోండి, బోధనా పద్ధతులు ఎన్ని రకాలు అనేసి అడిగారనుకోండి, అప్పుడు మీరు ఆన్సర్ టక్కు మరి చెప్పేసారు, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, శిశు కేంద్రీకృత పద్ధతులు. మరి ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో మళ్ళీ ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 3 రకాలుగా అయితే ఉన్నాయి. టీచర్ మనకు సెంటర్డ్ మెథడ్లో 3 టైప్స్ ఉన్నాయి. అందులో ఉపన్యాస పద్ధతి ఒకటి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, హిస్టారికల్ మెథడ్. సో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఎన్ని రకాలు? 3 రకాలు. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి. రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? శిశు కేంద్రీకృత పద్ధతి, చైల్డ్ సెంటర్డ్ మెథడ్. ఈ శిశు కేంద్రీకృత పద్ధతిలో మళ్ళీ
మనకు కొన్ని రకాలైతే ఉన్నాయి, 5 రకాలుగా. అందులో ప్రకల్పన లేదా ప్రాజెక్ట్ పద్ధతి, ప్రకల్పన లేదా ప్రాజెక్ట్ పద్ధతి, ప్రాజెక్ట్ మెథడ్ అంటారు కదా. నెక్స్ట్ వన్ అన్వేషణ పద్ధతి, మనకు ఇది హ్యూరిస్టిక్ మెథడ్. థర్డ్ వన్ ప్రయోగశాల పద్ధతి, ల్యాబొరేటరీ మెథడ్. ఫోర్త్ వన్ కృత్యాధార పద్ధతి, యాక్టివిటీ మెథడ్. ఫిఫ్త్ చర్చా పద్ధతి లేదా సంఘీకృత పద్ధతి, డిస్కషన్ మెథడ్. చర్చ అంటేనే డిస్కషన్. ఇలా మనకు శిశు కేంద్రీకృత పద్ధతుల్లో ఎన్ని రకాలు ఉన్నాయండి? 5. ఏంటవి చెప్పాలి మీరు కూడా. ప్రకల్పన లేదా ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, కృత్యాధార పద్ధతి, చర్చా పద్ధతి లేదా సంఘీకృత పద్ధతి. ఇక్కడికి మనకు పద్ధతుల్లో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి దాని గురించి ఇక్కడ నేర్చుకున్నట్టు. మరి ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులకి శిశు కేంద్రీకృత పద్ధతులకి ఏదైనా తేడాలు ఉన్నాయా అంటే ఉన్నాయండి. మెయిన్గా ఉపాధ్యాయుడి కేంద్రీకృత పద్ధతుల్లో ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటాడు, అంటే టీచరే ఎక్కువగా యాక్టివ్గా ఉంటాడు, ఉపాధ్యాయుడు చురుకుగా ఉంటారు. మరి ఈ శిశు కేంద్రీకృత పద్ధతుల్లో చూసుకుంటే ఉపాధ్యాయుడు జస్ట్ కేవలం ఉంటాడు, తనంతే. ఉపాధ్యాయుడు స్తబ్దంగా ఉంటాడు. అలాగే విద్యార్థి ఇక్కడ స్తబ్దంగా ఉంటాడు, అంటే చైతన్యంగా లేకుండా ఉంటాడు. ఇక్కడ విద్యార్థికి ఆస్కారం ఉండదు, ఏం లేదండి. ఇక్కడ ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉంటాడు, ఇక్కడ చూసుకుంటే విద్యార్థి యాక్టివ్గా ఉంటాడు. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, విద్యార్థి చురుకుగా ఉంటాడు, బట్ ఇక్కడ విద్యార్థి చైతన్యంగా లేకుండా ఉంటాడు. అలాగే తరగతి గదిలో బోధించబడే పద్ధతులు ఇవి. ఓన్లీ క్లాస్ రూమ్లో మాత్రమే బోధించే పద్ధతే ఇది మనకు బోధించాలి. క్లాస్ రూమ్లో ఏదైనా సరే మనము క్లాస్ రూమ్లో బోధించబడే పద్ధతులే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే క్లాస్ రూమ్తో పాటు నిజ జీవితంలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్తూ ఉంటాము, ఏదైనా ఒక హిస్టారికల్ ప్లేస్ చూసినప్పుడు కానీ, లేకుంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ, లేకుంటే కల్పితంగా సన్నివేశాలలో కానీ, ఒక ల్యాబొరేటరీలో కానీ బోధించబడే పద్ధతులే శిశు కేంద్రీకృత పద్ధతులు. ఇక్కడేమో ఓన్లీ టీచర్ క్లాస్ రూమ్లో మాత్రమే బోధించబడే పద్ధతి. బట్ శిశు కేంద్రీకృత పద్ధతి ఎలా అంటే క్లాస్ రూమ్తో పాటు ప్లస్ మనకు నిజ జీవితంలో కానీ, సన్నివేశాలతో పాటు కానీ, కల్పిత సన్నివేశాలలో కానీ, ప్రయోగశాలలో బోధించబడే పద్ధతులే శిశు కేంద్రీకృత పద్ధతులు. మరి ఇక్కడ వన్ వే బోధన కేవలము ఉపాధ్యాయుడు తనకు తెలిసిన జ్ఞానం మాత్రమే విద్యార్థులతో షేర్ చేసుకుంటాడు, అంటే తనకి ఇంటరాక్షన్ అనేది ఉంటాడు. కేవలం ఒక అబ్బాయికి, అంటే ఒక విద్యార్థికి మనకు ఇంటరాక్షన్గా ఉంటాడు, అంతే. తనకు తెలిసిన జ్ఞానం విద్యార్థులు షేర్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల ఏమవుతుంటే ఒక్కోసారి అబ్బాయికి తనకి క్వశ్చన్ చేసే అది కూడా ఉండదు, అంటే అబ్బాయి మనకు విద్యార్థి ఉన్నాడు కదా, టీచర్కి క్వశ్చన్ చేసే ఆస్కారం కూడా ఉండదు. ఎంతసేపు అయినా తనే బోధిస్తాడు, తనకు తెలిసిన జ్ఞానం విద్యార్థులతో షేర్ చేసుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి విద్యార్థుల మధ్య డిస్కషన్స్ అనేవి ఉంటాయి. ఏదైనా ఒక చర్చా పద్ధతి, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ పద్ధతి కానీ, గ్రూప్ స్టడీస్ ఉంటాయి కదా, అప్పుడప్పుడు ప్రాజెక్ట్ పద్ధతులు వచ్చినప్పుడు పిల్లలు ఏమవుతుందంటే విద్యార్థులందరూ కూడా చర్చల్లో ఉంటారు, వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో శిశు కేంద్రీకృత పద్ధతిలో చూసుకుంటే విద్యార్థుల మధ్య చర్చలు ఉంటాయి. బట్ అక్కడ ఏమవుతుందంటే వన్ వే బోధన, అంటే తనకు తెలిసిన జ్ఞానం విద్యార్థులతో షేర్ చేసుకుంటాడు. అండ్ లాస్ట్ వన్ చూడండి, ఉపాధ్యాయుడు గొప్ప వ్యక్తిగా కనిపిస్తాడు, అంటే గొప్ప వ్యక్తిగా ఉంటాడు, అక్కడ ఒక సేజ్ లాగా కనిపిస్తుంటాడు. బట్ ఇక్కడ ఉపాధ్యాయుడు మోటివేటర్గా, ఫ్రెండ్గా, మార్గదర్శకుడిగా ఉంటాడు, అంటే విద్యార్థులకి ఉపాధ్యాయుడు స్నేహితుడిగా ఉండాలి ప్లస్ మార్గదర్శక కూడా ఉంటారు. ఇది మనకు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, శిశు కేంద్రీకృత పద్ధతుల మధ్య తేడాలు. మరి ఈ ఉపన్యాస కేంద్రీకృత పద్ధతులు, ఇందులో మళ్ళీ 3 రకాలు ఉన్నాయని చెప్పాను కదా అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఉపన్యాస పద్ధతి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్. ఈ ఉపన్యాస పద్ధతి అనేది చాలా పురాతనమైన పద్ధతి. రేపు మనకు బిట్టి ఈ విధంగా అడగచ్చు, ఇందులో మనకు పురాతనమైన పద్ధతి ఏదయ్యా అనేసి ఇచ్చినారనుకోండి, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఇంకా చర్చా పద్ధతి, కృత్యాధార పద్ధతి ఇలా ఇచ్చారనుకోండి, మనం అప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఏం పెట్టాలి? ఉపన్యాస పద్ధతి అని పెట్టాలి. ఉపన్యాస పద్ధతిలో పురాతనమైన పద్ధతి. అలాగే ఇక్కడ భావవాదం అందించిన కానుకగా ఇది చెప్పవచ్చు. మరి ఈ ఉపన్యాసాన్ని ఆంగ్లంలో ఏమని పిలుస్తారంటే లెక్చర్ అనేసి అంటారు.
ఉపన్యాసాన్ని ఆంగ్లంలో లెక్చర్ అంటాం. లెక్చర్ అంటే ఏంటి? లౌడ్ రీడింగ్ అంటే గట్టిగా బిగ్గరగా చదువు. లెక్టర్ ఇక్కడ లెక్టర్ అంటే ఏంటండి? లౌడ్ రీడింగ్, బిగ్గరగా చదువు. లాటిన్ పదం నుండి గ్రహించబడింది ఇదైతే. మరి ఈ లెక్చర్ అనే ఆంగ్ల పదము లెగో అనే గ్రీకు పదం నుండి కూడా వచ్చిందండి. లిగో అంటే ఏంటి? మనకు ఉపన్యసించడము. లిగో అంటేనే ఉపన్యసించడం. అలాగే కొంతమంది ఈ రకంగా కూడా పిలుస్తారు, టెల్లింగ్ ప్రొసీజర్, చెప్పే పద్ధతి అనేసి, టాక్ అండ్ చాక్ మెథడ్ అనేసి దీనిని కొంతమంది చెప్తూ ఉండేవారు. టెల్లింగ్ ప్రొసీజర్ అండ్ టాక్ అండ్ చాక్ మెథడ్ అనేసి చెప్పారు. మరి ఇక్కడ నిర్వచనాలు కనుక చూసుకుంటే కొంచెం బైనింగ్ అనే అమెరికా రచయిత ఉపన్యాస పద్ధతిని శాబ్దికంగా బోధించే పద్ధతి అనేసి ఆయన పేర్కొన్నారు. ఎవరు? బైనింగ్ అమెరికా రచయిత ఉపన్యాస పద్ధతిని శాబ్దికంగా బోధించే పద్ధతి అనేసి తెలిపారు ఈయన. మరి పాఠం చెప్పడానికి ముందుగానే తయారు చేసుకునే ఒక ప్రసంగము అనేసి ఎవరన్నారు ఇక్కడ? జేమ్స్ మైకెలిన్. అంటే ఒక లెసన్ చెప్పడానికి ముందుగానే తయారు చేసుకునే ఒక ప్రసంగమే జేమ్స్ మైకెలిన్ అన్నారు. ఇది మనకి 2 నిర్వచనాలు. మరి ఇందులో కూడా మళ్ళీ కొన్ని దశలు అయితే ఉన్నాయండి. ఈ ఉపన్యాస పద్ధతిలో కొన్ని దశలు ఉన్నాయి. అవేంటి? ప్రారంభ దశ, అభివృద్ధి దశ, ముగింపు దశ. ఎన్ని దశలు ఉన్నాయి ఇక్కడ? 3 టైప్స్. ఎన్ని దశలు ఉన్నాయండి? 3 దశలు ఉన్నాయి. మొదటిదేది ప్రారంభం, స్టార్టింగ్. నెక్స్ట్ అభివృద్ధి దశ, థర్డ్ ముగింపు దశ. ఇలా 3 రకాలుగా దశలు ఎక్కడ కనిపిస్తాయి మనకి? ఉపన్యాస పద్ధతిలో. మరి ఈ ఉపన్యాస పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలి? చూడండి, ఒక యూనిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసను పూర్వ చరిత్ర చెప్పడానికి ముందు ఉపయోగించాలి. ఏదైనా ఒక హిస్టారికల్ ప్లేసెస్ కానీ లేకుంటే ఏదైనా మోనుమెంట్స్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ కనిపించినా కానీ దానికి చరిత్రకి ఏదైనా ఒక పాఠం కానీ ఒక యూనిట్ కానీ ముందుగానే చెప్పడానికి అప్పుడు ఉపయోగిస్తారు. లేదా యూనిట్ లేదా ఒక పాఠం సారాంశం ముందుగానే చెప్పడానికి ఇందాకే చెప్పుకున్నాము. అలాగే థర్డ్ వన్, పాఠం పూర్తయ్యాక పిల్లవాడు దానిని ఎలా నేర్చుకున్నాడు, ఎంత శాతం నేర్చుకున్నాడు, దాని సారాంశం చెప్పడానికి ఇక్కడ 3 దశలు. ప్రారంభ దశ అంటే ఒక యూనిట్ పాఠం పూర్వ చరిత్ర చెప్పడానికి. అభివృద్ధి అంటే యూనిట్ లేదా పాఠం సారాంశం ముందుగానే చెప్పడానికి. థర్డ్ ముగింపు దశ అంటే పాఠం పూర్తయిన తర్వాత దాని సారాంశం చెప్పడానికి. ఇలా 3 దశలు. అలాగే దానితో పాటు చూసుకుంటే సాంకేతిక పదము లేదా నూతన భావం వివరించడానికి ఉపయోగిస్తారు. విద్యార్థుల్లో అభిరుచిని, ఇంట్రెస్ట్ను పెంపొందించడానికి ఉపన్యాస పద్ధతిని అయితే ఉపయోగిస్తారు. సరే, మరి ఈ ఉపన్యాస పద్ధతిని ఎలా ఉపన్యసించాలి అని కనుక చూసుకుంటే విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు ఉండాలి. వాళ్ళతో ఎంతసేపు అయినా రే చదువురా, అది కాదు ఇది అనేసి మనము గదురుకోకుండా విద్యార్థులతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో మాట్లాడుతున్నట్లు ఉండాలి. అలాగే స్లోగా ఉపన్యసించాలి, నిదానంగా బోధించాలి. ఎప్పుడైనా సరే ఉపన్యసించడం అనేది నిదానంగా ఉపన్యసించాలి. వాళ్ళకి నోట్స్ రాసుకునేటట్లు ఎంకరేజ్ చేయాలి. అలాగే కంఠస్వరంలో హెచ్చు తగ్గులు ఉండాలి. వాయిస్లో పెంచడము, తగ్గించడము. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒకసారి ఉండేవారండి. ఆయన ఏదైనా ఒక పాఠం చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆయన జోక్ వేస్తారు ఏదో అప్స్టేర్స్లో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, విద్యార్థుల్లో అభిరుచిని పెంపొందించడానికి ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తాము అనేసి వాయిస్ బేస్ అనేది హెచ్చు తగ్గులు ఉంటుంది కదా. సో అలా టీచ్ చేసేవారు ఆయన. సో కంఠస్వరంలో కూడా హెచ్చు తగ్గులు ఉండాలి. సిచ్యువేషన్కి తగినట్టు వాయిస్ అనేది పెంచుతూ తగ్గిస్తూ ఉండాలి. అలాగే మన ఎక్స్ప్రెషన్స్ కూడా అప్పుడప్పుడు మారుతూ ఉండాలి. ఒకటే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చామనుకోండి పిల్లవాడు వినేటప్పుడు విసుగ్గా ఉంటుంది. సో అంత ఇంట్రెస్టెడ్గా ఉండడు అనమాట. సో ఈ హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ కూడా మారుస్తూ ఉండాలి. ఎలా ఉపన్యసించాలంటే ఇక్కడ చూసుకునే విధంగా అయితే ఉపన్యసించాలి. సరే, మరి ఇందులో ప్రయోజనాలు ఏదన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ బోధించవచ్చు. ప్రతి పాఠానికి ఈ పద్ధతి అనేది ఉపయోగించవచ్చు. విద్యార్థుల్లో ఎంతసేపు అయినా కూడా శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. అలాగే ఉపన్యాస కళను కూడా పెంపొందించవచ్చు. ఇవన్నీ కూడా ప్రయోజనాలు. మరి దీనిలో లోపాలు ఉన్నాయా? ఉన్నాయి.
అవి ఏంటంటే ఉపాధ్యాయుడు మాత్రమే ఇక్కడ యాక్టివ్గా ఉంటాడు, విద్యార్థి కేవలం వింటూ ఉంటాడు, తను అంతే స్తబ్దంగా ఉంటాడు. మనోవైజ్ఞానిక పద్ధతి అయితే ఇది కాదు. బట్ ఇది శిశు కేంద్రీకృత పద్ధతి కూడా కాదు. ఇది ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందంటే బాగా చదివే విద్యార్థికి, అంటే ప్రతిభావంతులకి మాత్రమే ఇక్కడ ప్రయోజనకరంగా ఉంటుంది. ఏమీ లేని వాడికి, ఏమి అర్థం కాని వాడి దగ్గరికి, ఎంతో మొత్తుకున్న వానికి ఏం అర్థం కాదు కదా అండి. సో ఇందులో మిస్టేక్స్ ఏదన్నా ఉంటాయంటే కేవలం బాగా చదివిన వాళ్ళకి, మనకు ప్రతిభావంతులు మాత్రమే ఈ ప్రయోజనకరంగా ఉంటుంది. సో ఇదండి. ఐ హోప్ నాకు ఈ క్లాస్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. బోధనా పద్ధతులు అంటే మనం ఓవరాల్గా ఈ టాపిక్లో ఏమేమి నేర్చుకున్నాము, బోధనా పద్ధతులు అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, అలాగే ఎప్పుడు ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు అనే దాని గురించి ఈ టాపిక్. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మరిన్ని యూస్ఫుల్ క్లాసెస్ కోసం నేను అయితే నోట్స్ రాస్తాను అండి. కొంచెం లేట్ అయినా సరే మీకు నోట్స్ అనేది ప్రిపేర్ చేసి ఇదే విధంగా అందిస్తుంటాను.